తెలంగాణ స్టేట్ తరఫున మీకు అందరికీ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకోవడం జరిగింది. 2 రోజులు ఈ కార్యక్రమంలో అందరూ జిల్లా స్థాయిలో ఉత్తీర్ణులై ఇక్కడికి విచ్చేసి ఇక్కడ మీ యొక్క వ్యూస్ని థాట్స్ని గ్రాస్ రూట్ లెవెల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేస్తూ ఏ విధంగా నేషన్ ముందుకు వెళ్ళాలి, మనం వికసిత్ భారత్ సాధించాలి, మనం మన దేశం గర్వించేలాగిన యువత ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా నడుం బిగించి మీ యొక్క భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకునేలాగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఒక చక్కటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి దీన్ని నేషనల్ లెవెల్లో ప్రజెంట్ చేసేదానికి మీ అందరికీ కూడా అవకాశం కల్పించింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇక్కడ విన్ అయినటువంటి వారు లో ఈ యొక్క నెక్స్ట్ మంత్ ఈ యొక్క కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడ మీ వ్యూస్ థాట్స్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము. సో ఫస్ట్ విన్నరు పార్లమెంట్ హౌస్లో మీ యొక్క థాట్స్ని వినిపించడం జరుగుతుంది. రిమైనింగ్ 2 పార్టిసిపెంట్స్ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అంతేకాకుండా వివిధ రకాల కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ స్టేట్లో 33 జిల్లాల్లో చాలా రకాల కార్యక్రమాలు యూత్ ఎంకరేజ్మెంట్ కోసం మై భారత్ పోర్టల్ ద్వారా మీకు అందరికీ అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో యువత పాల్పొందుతూ ఉన్నారు. సో మీరు ఇదే విధంగా మీ పార్టిసిపేషన్ అండ్ మీ సర్వీస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు మై భారత్లో డిఫరెంట్ యాక్టివిటీస్లలో మీరు పార్టిసిపేట్ చేస్తూ మీ యొక్క గోల్స్ని మీరు రీచ్ కావాలని కోరుకుంటున్నాను. సో అలాగే జయేష్ రంజన్ సార్ గారిని నేను కడప జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు చూడడం జరిగింది, సార్ని కలవడం జరిగింది. సో అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను, గ్రాడ్యుయేట్ స్టూడెంట్ చదువుకుంటూ ఉన్నాను. సో సార్కి చాలా ఇష్యూస్ పైన సోషల్ యాక్టివిటీస్లో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఈరోజు నేను ఒక డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్గా ఇక్కడ నిలబడినానంటే సార్ సహకారం కూడా ఉంది. అలాగే మా యొక్క ఉన్నారు. సో సార్ యొక్క గైడెన్స్లో ఇంకా తెలంగాణ స్టేట్ మై భారత్ ద్వారా కూడా ముందుకు వెళ్ళాలని, యువత అందరికీ కూడా అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని, స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళాలని, సో మీరందరూ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Sri Anshuman Prasad Das garu to please brief about My Bharat as well as the concept of Viksit Bharat Youth Bharat. Swagatam, Honorable Chief Guest of this program, Special Chief Secretary of Telangana, who is also heads the Youth Department of Telangana, dignitaries on the dais, students, competitors, parents, and other dignitaries present of the dais. On behalf of My Bharat,
Youth Affairs and Sports Ministry, I welcome all of you to this program. As it is explained by the District Youth Officer, Mr. Esaya, the winner of this competition will get a chance to participate and share their views on Vikasit Bharat in Parliament House, that is Lok Sabha, not complex, but the complex itself, Lok Sabha room itself, in the presence of Speaker and other central minister and dignitaries about their vision. This will give you a very good opportunity and exposure, which is a lifetime memorable, which will be a lifetime memorable incident for the winners. This is also a unique opportunity for all the participants from all the districts of Telangana to be here, or District 5 winners to be here and to share your views on Viksit Bharat and Budget 2026-27 at state level. This is also another very good opportunity and exposure to all of you. Vikasit means Vikasit Bharat. What is the concept of Vikasit Bharat? Means there will be an improvement in the living standard of every citizen of this country. There is an improvement in behavior of the entire citizen of this country. There will be no poverty, no backwardness. We all will be the respectable and valuable participant of this country. How it is possible? Swami Vivekananda said, there is no problem in India which cannot be solved with the magic touch of education. Education is the prime medium to take us to the stage of development. The second is infrastructure. So, we should learn and contribute to the development and maintenance of the infrastructure of this country. Why should we learn? We will learn to lead. We will learn to serve. So this should be our motto. And I do have my best wishes to all of you. My thanks goes to the chief guest and HRD Institute for their, and particularly Telangana government for their support for this program. I also expect the similar cooperation and support in coming days. My best wishes to all of you. Thank you. Now I request Sri Dilip Reddy Garu to please say a few words as how the competitors have performed for the last 2 days. వేదిక మీద ఉన్న పెద్దలు డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో పెద్దలకి
జ్యూరీ తరఫున కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలని మిత్రుడు రామచంద్ర సజెస్ట్ చేశారు. దిస్ ఇస్ ఏ బ్యూటిఫుల్ కాంటెస్ట్ అమాంగ్ యంగ్ మైండ్ కాలేజ్ లెవెల్ యంగ్ పీపుల్ ఆఫ్ 145 కంటెండర్స్ నుంచి picking 1, 2, 3 become very problem for us. Only 1, 2, 3 from 145 is a big task to us, because I am one amongst the 5 jury members. In my marks list, when I just had a glance of who got good scoring of marks in different categories, they have evaluated on different merits. వాళ్ళ కంటెంట్ కానివ్వండి, వాళ్ళ ఆర్టికులేషన్ కానివ్వండి, వాళ్ళ అటైర్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానీ, దీస్ ఆల్ థింగ్స్ టేకెన్ ఇన్ టు కన్సిడర్ of the competition. So that's what, never stop learning. So indaka sir cheppinattu, always you are the winners. Everybody here who are sitting, you are the winners. Okay, don't look at your positions. Okay, and yeah, best wishes to everybody. Is not only inspirational figure to us, is a true inspiration for many IAS officers. Rajesh sir's, Jayesh Ranjan sir's guidance while framing the policies for the state, he is the face at Davos, Telangana's face. He is the reason for many for youngsters working there as software engineers, hardware engineers in US and across the globe. Just because of he is a key person in all those framing of policies. Thank you, sir. It's a honor to speak in front of you. And there could be no better person to be a chief guest at this function than Jayesh Ranjan sir. Thank you, sir. I would rather recommend all of you to represent our state in your parliament. Don't lose heart whoever wins, but there could be always a better chance for others. What impressed me was your spirited participation, the language and knowledge that you brought onto the stage, and the enrichment that you gave, and you truly gave the hope for not only this jury, but you gave the hope to the nation. Thank you all. Thank you very much, sir. Now, I request the chief guest to kindly honor the only one and physically challenged girl who has come to participate in this contest. మంచి అనుభవం ఉంది సార్. सर सब इधर देख लो सर. Three minutes. Now that 3 minutes time get reduced to 2 minutes. Okay, we will be calling 3 participants and one by one will come and present their address. T. Nikita. Honorable jury of the day, respectable chief guest for the day, and all my dear brothers and sisters present here. It gives me immense pleasure to be available
or giving me an opportunity to participate in this very honored competition towards Viksit Bharat 2047. In this one, I learned 154 ideas from everyone had a unique idea. And one of our friend has also addressed about Indian Agriculture Service too. It was a very unique idea which I loved it and I want the government to implement it too. And apart from that, there are many other friends who actually spoken about the budget allocation for research and development too, which would actually, if we boost this budget, it will really make India's innovation drive to a level. And moreover, what my ideas was that coming to this budget, it emphasized on youth, that is Yuva Shakti driven budget, as we all know, which focuses on poor, underprivileged and disadvantaged with 3 countries. It was very happy to participate. And thank you everyone present here. Jury has given a lot of feedback and we will try to implement in our next competitions or in another places. And I have learned many things from everyone. Everyone have different ideas, different ideologies. So it really means that seeing everyone with this, our India will become Viksit Bharat by 2047. I can assure it because seeing these many minds with these many ideas will be Viksit Bharat 2047. And it was a great experience here. The accommodation, the food, the environment, it was very good. They tell that government, mostly I have educated from a government college, government school, and this is also a government institute. Many say that government facilities are not good, but just imagine how good it is. Is it not? So never say that government facilities are not good. I am also product of the government, by the government, and I will also serve the government. Thank you. J. Akila. K. Akila. మీకందరికీ ఈ యొక్క సంస్థ గురించి ఒక చిన్నపాటి పరిచయం. మరి ఇటు కళాశాలలో లేదా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి సంస్థలు ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత కోసం కేంద్ర ప్రభుత్వం తరపున ఒక సంస్థ లేదు అని చెప్పి స్వర్గీయ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ నెహ్రూ యువక కేంద్రం అనే ఒక కాన్సెప్ట్ని, లేదా గ్రామీణ యువజన సంఘం అనే ఒక కాన్సెప్ట్ని వారు ప్రారంభించడం జరిగింది. ఇది 1987వ సంవత్సరంలో నెహ్రూ యువ కేంద్రం స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపాంతరం చెంది మరి భారతదేశంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. సుదీర్ఘకాలం సేవలు అందించిన తర్వాత ఇంతకుముందు మీకు విన్నవించినట్లుగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి కళాశాలలో చదువుతున్నటువంటి యువతను కూడా అవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశం. మరి సాంకేతికంగా భారతదేశం పరుగులు తీస్తున్నటువంటి సమయంలో ఈ సాంకేతిక ప్రగతిని కూడా యువతకు అందించాలి అన్న సంకల్పంతో అటు ఫిజికల్గా ఇటు డిజిటల్ ప్లాట్ఫారం రెండింటికి సమానంగా ఉండాలని చెప్పి ఇటీవల నెహ్రూ యువ కేంద్ర యొక్క సంస్థ యొక్క పేరును మేరా యువ భారత్ లేదా మై భారత్గా మార్చడం జరిగింది. సో ఇప్పుడు మై భారత్ ఒక డిజిటల్ ప్లాట్ఫారమే కాదు, ఒక ఫిజికల్ ప్లాట్ఫారం కూడా. ఈ సంస్థ చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మై భారత్ పోర్టల్లో ఉంటుంది. ఆ మై భారత్ పోర్టల్లో రిజిస్టర్, ఎవరైనా యూత్ రిజిస్టర్ కావచ్చు, ఆ కార్యక్రమం గురించి తెలుసుకోవచ్చు, ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కూడా కావచ్చు. అయితే ఇంతవరకు కేవలం ఎర్స్టువైల్ అంటే పాత 10 జిల్లాలకు మాత్రమే పరిమితమైనటువంటి మై భారత్ యొక్క కార్యక్రమాలు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారంలోని 33 జిల్లాల లోపల కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిభ అని చెప్పి ఒక సెల్ని ప్రారంభించడం జరిగింది. ఈ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే
ఎవరైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పటికీ కూడా ఒకవేళ ఈ యొక్క క్యాడర్ పోస్ట్ అంటే ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి వీటికి సెలెక్ట్ కానటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ర్యాంకింగ్ను బట్టి వాళ్ళు ఈ యొక్క మై భారత్ లోపల డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అనౌన్స్ చేయడం, మరి చాలామంది అప్లై చేసుకోవడం, వారందరూ కూడా సెలెక్ట్ కావడం, ఇంటర్వ్యూస్ అయిపోవడం, వారికి అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారందరూ కూడా ఈ కొత్తగా ఏర్పాటు అయ్యేటటువంటి జిల్లాల్లో వారు అతి త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అంటే ఇప్పటి నుంచి మనకు 33 జిల్లాల లోపల కూడా ఏప్రిల్ తర్వాత ఈ యొక్క మై భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మా 33 జిల్లాల లోపల కూడా సార్ మా యొక్క కార్యాలయం ప్రారంభం కావడానికి మాకు ఇంత స్థలం కనుక కేటాయించినట్లయితే మేము బిల్డింగ్ కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ స్థలం బిల్డింగ్ కట్టుకునేటంతటి వరకు మాకు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్లో కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ లోపల అకామిడేషన్ కొరకు మీరు స్టేట్ గవర్నమెంట్ని కూడా సంప్రదించాలని చెప్పి ఈరోజే మాకు ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. మరి గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే 2 పర్యాయాలు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా వ్యవహరించినటువంటి మధుగోడ్ ఎస్టీ గారు నెహ్రూ యువ కేంద్ర సంఘటన బోర్డ్ ఆఫ్ మెంబర్ గవర్నింగ్ బోర్డు మెంబర్గా కూడా వారు వ్యవహరించడం జరిగింది. వారు అప్పుడు సోనియా గాంధీ గారితో మాట్లాడి ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి జాతీయ సేవా వాలంటీర్ల యొక్క హానరోరియం అప్పుడు కేవలం 1000 రూపాయలు ఉంటే దానిని వారు 5000 రూపాయల వరకు పెంచడానికి కూడా వారు అప్పుడు చొరవ చూపించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో మరి వారి యొక్క పాత్ర ఆ యొక్క పోరాటంలో వారి యొక్క పాత్ర అసమానమైనది. మరి వారిని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తాం. IAS officer Jayesh Ranjan ji and the district youth officer S.A. Garu and all the district's participants, my dear children. Very good evening to all of you and all the distinguished guests on the dais. It's a very honor to come and address the youth parliament. And the vision is Viksit Bharat 2047. The Honorable Prime Minister and Chief Minister of Telangana, Shri Revanth Reddy ji, also the vision that India its 100th anniversary, that is 2047. What is the focus should be, and what is the priority should the government of that? And I've learned that you have given a topic to speak about the Union Budget 2026. The focus, I think you're all youth and students. When I was studying law in Delhi University, we used to go to Parliament House to book the tickets, train tickets. And my friends used to come to visit Parliament. 3 years in Delhi, I never visited the Parliament. I used to laughingly used to tell my friends, నేను విజిటర్గా కాదు మెంబర్గానే పోతాను. Did my masters in international law, then went back to US. Never thought of coming back, but I came back and became a member of parliament and I entered the parliament. So that's the focus you should have. We all participated as a speaking as members, and I wish there is a many young girls who are here have 2 daughters. There is a women reservation is going to come. That 3% quota will be there. Without empowering women, the Indian Parliament or India cannot be Viksit Bharat truly. So this Mahila reservations is a first step. Late Prime Minister Rajiv ji has started empowering women at a local body elections, introducing 76th Amendment and Panchayat Raj system. What where I could see when I was member of Parliament, ఎంతోమంది మహిళలు
గుణమీనులు జెడ్పీటీసీ మెంబర్, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ అయినాక వాళ్ళ మాట తీరు, కుటుంబాన్ని చూసుకునే తీరు కూడా మారింది. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. సో మీరు ఇక్కడ యూత్ పార్లమెంట్లో పార్టిసిపేటే కాకుండా భవిష్యత్తులో మీరు ఒకటే ఇప్పిస్తే సరిపోతుందని చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలకు, అక్కడ జరుగుతున్నటువంటి నాయకత్వానికి మధ్య వారధిగా పనిచేసి ఈనాడు ఈ రాష్ట్ర ఏర్పాటు లోపల వారు విశేషంగా కృషి చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ముఖ్య అతిథిని మా స్టేట్ డైరెక్టర్ గారిని ఈ యొక్క కాంపిటీషన్లో జడ్జెస్గా వ్యవహరించినటువంటి వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీ దిలీప్ రెడ్డి గారు టు ప్లీజ్ రిసీవ్. I request Gayatri Madam. Rajaram sir. Dr. D.S. Jigam. I also request the chief guest to please present a memento for district youth officers, Mr. Ganta Rajesh. Ms. Kushbu Gupta. Mr. M. Rambabu of Karim. Mr. P. Isaiah, District Officer of Rangareddy District. Mr. E. Yadagiri, the opponent group. M. Akhil. Mr. Kalpesh Bajrang Shah. Strong supporter. Just like an employee for the past 4 decades by him, he has set up several world records, like introducing World Waterfall Rappelling Curve, and also celebrated Telangana State Formation Day on the peaks of mountains and several other adventure activities for over a period of 4 decades. P. Sanjay Reddy. P. Sanjay Reddy. J. Pragati from Jagichal. She stood third in the competition. From Khammam district. I hope she already left. K. Akhila. Who was transferred from Karimnagar to Khammam. So, from Hyderabad.
the actual man behind the conduct of all this competition, our state director, Shri It's a great occasion because it is for the first time Sir was taking part in the program of My Bharat, and not only that, he has been helping lots of people and bringing lots of revenue through CSR and various other government schemes to the government of Telangana. So we welcome you, sir, once again, and now it is time for you to kindly give your valuable message. Thank you. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అధికారులందరికీ, హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ వాళ్ళ రీజనల్ సెంటర్ అధికారులు అంశుమన్ దాస్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ మొట్టమొదటిగా నేను మీ అందరికీ నా హార్దిక అభివందన తెలియపరుస్తున్నాను. విజయ్ జిల్లాలో ఎంతోమంది యువతులు ఉంటారు. చాలా మందికి ఇట్లాంటి వేదిక రావాలి అట్లా ఒక ఆశ ఉంటుంది, కానీ ఆ పోటీ నుంచి మీకు ఇక్కడికి రావడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా దిలీప్ గారు వాళ్ళు ప్రసంగంలో చెప్పారు, ఒక 5గురికి ఈరోజు మేము విన్నర్స్గా ఎంపిక చేసిన ఒకరొకరి మధ్యలో మార్క్స్ తేడా చాలా చాలా అతి స్వల్పంగా ఉండింది. సో ఎవరొకరికి అయినా ఇట్లాంటి మన కాంపిటీషన్ గెలిచే అవకాశం వచ్చి ఉండవచ్చు, కానీ మీరు అందరిలో మంచి ప్రతిభ ఉంది. సాధారణంగా ఇట్లాంటి సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు 5:30 అవుతా ఉంది, చాలా మందికి దూరంగా వెళ్ళేది కూడా ఉంటుంది. మొక్కబడిగా మీరు బాగా చేయండి, మీరు దేశకి బాగా సేవ అందించండి, ఇట్లాంటి కొన్ని వాగ్దానాలు చేసి నేను కూడా నా ప్రసంగాన్ని 1 minute ముగించుకోవచ్చు. కానీ నాకు అనిపిస్తూ ఉంది, మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి వేరే యువకుల కంటే మీరు కొంచెం భిన్నంగా ఉన్నారు, మీకు ఆసక్తి ఉంది, మీరు తెలుసుకున్నారు. బడ్జెట్ అనే అది కూడా అంతా చాలా సులభమైన విషయం కాదు. బడ్జెట్లో కూడా ఎన్నో లోతులు ఉంటాయి. అట్లాంటి సబ్జెక్ట్ మీద కూడా మీరు అర్థం చేసుకున్నారు. సో ఖచ్చితంగా మీకు జనాలకి బాగా ఉపయోగపడే ఇంకా కొన్ని విషయాలు కూడా నేను మీకు సంక్షిప్తంగా చెప్పగలితే మన అందరికీ ఇది సమయం చాలా ఒక ఉపయోగకరంగా కల్పించినట్టుగా ఉంటుంది. సో నేను చాలా దీర్ఘంగా ప్రసంగం చేయను, కానీ సంక్షిప్తంగా, అంటే ఈ వేదిక అంతా వికసిత్ భారత్ నేపథ్యంలో ఉంది. సో మన తెలంగాణలో ఈ వికసిత్ భారత్ని అమల్లోకి తీసుకురావడానికి ఎట్లాంటి ప్రణాళిక తయారు చేయడం జరిగింది, దాంట్లో యువత పాత్రత ఎట్లా ఉంది. అండ్ వికసిత్ భారత్ మన అందరికీ తెలుసు, ఇది ఈరోజు రేపట్లో సాధించే అంశం కాదు. 2047 అంటే 2047 సంవత్సరంలో మన భారతదేశం స్వరూపం ఎట్లా ఉంటుందో దానికి సంబంధించిన ఇది ప్రణాళిక ఉంటుంది. అండ్ ఇంకా 21 సంవత్సరాలు సమయం కూడా ఉంది. 21 సంవత్సరం కాలంలో మీలో కూడా చాలా మంది, అందరూ యాక్చువల్గా మీరు ఏదో ఒక రూపంలో ఉద్యోగంలో ఉంటారు, స్వయం ఉపాధి చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంకా మన చాలా ఉన్నత పదవుల్లో కూడా ఉంటారు. సో తెలంగాణలో వికసిత్ భారత్ని ఎట్లా చూస్తున్నాము దాని గురించి నేను సంక్షిప్తంగా చెప్తాను. కానీ కొంతమందికి అవగాహన ఉంటుంది, తెలంగాణలో ఈ వికసిత్ తెలంగాణ కార్యక్రమాన్ని తెలంగాణ రైజింగ్ అనే ఒక నినాదం కింద మేము చేస్తూ ఉన్నాము. అండ్ గత సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ ఆ విజన్ డాక్యుమెంట్ని విడుదల చేయడం జరిగింది. సో ఇంటర్నెట్లో మీరు మొత్తం డాక్యుమెంట్ని చదవచ్చు, చూడవచ్చు. ప్రభుత్వ తరఫున ఆ డాక్యుమెంట్ తయారు చేయడంలో నేను టీమ్ లీడర్గా ఉన్నాను, కాబట్టి నేను సంక్షిప్తంగా ఆ డాక్యుమెంట్లో ఏమేమో వికసిత్ భారత్ అంశాలు ఏమేమి ఉన్నాయో, అంటే తెలంగాణ రైజింగ్ అంశాలు ఏమేమి ఉన్నాయో నాకు చెప్పడానికి మంచి అవగాహన ఉంది. సో తెలంగాణ రైజింగ్ని 3 భాగాలుగా చూడవచ్చు. మొదటి భాగంలో ఆర్థిక అభివృద్ధి గురించి వివరాలు ఉన్నాయి, రెండో భాగంలో సామాజిక అభివృద్ధి అంశాల గురించి వివరాలు ఉన్నాయి, అండ్ మూడో భాగంలో
మన ముఖ్యమంత్రి గారికి చాలా ఒక ప్రత్యేకంగా ఆలోచన ఉండింది అంటే ఎట్లయినా అభివృద్ధి జరిగినా అది పర్యావరణానికి హితంగా జరగాలి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పర్యావరణానికి ఏ మాత్రం కూడా హాని కలగకుండా అది కూడా మన విజన్లో అది కూడా ఒక ముఖ్యమైన భాగంగా పెట్టాలి. సో మూడో భాగము మన తెలంగాణ రైజింగ్ ముసాయిదాలో వాటికి సంబంధించింది ఉంది. సో ఆర్థిక అభివృద్ధి సెక్షన్లో అక్కడ హెడ్లైన్ ఏముంది అంటే 47 సంవత్సరానికల్లా తెలంగాణ ఆర్థిక బలము $3 ట్రిలియన్ ఉంటుంది. అంటే ప్రధాని గారు మీకు కొంతమందికి అవగాహన ఉంటుంది, వారు భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలి అట్లాంటి ఒక సంకల్పం ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. సో ఈ రోజు పరిస్థితిలో తెలంగాణ మొత్తం భారతదేశం ఆర్థిక వ్యవస్థకి ఒక 5% భాగస్వామి ఇస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి గారు మిగతా నిపుణుల ఆలోచన ఎట్లా ఉంది అంటే మనం అందరూ చాలా కష్టపడి చాలా చిత్తశుద్ధితో సంకల్పంతో మన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే 5%ని 10%గా మనము చాలా సులభంగా చేసుకోగలం. సో భారతదేశంలో $30 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలి అనే ధ్యేయం ఉంటే 10% అంటే $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ అవుతుంది. సో ఆ సెక్షన్లో ఇవే విషయాలు వివరంగా చెప్పడం జరిగింది. ఈ $3 ట్రిలియన్ ఎకానమీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ సెక్టర్ భాగస్వామ్యం ఎట్లా ఉంటుంది. మనందరికీ తెలుసు హైదరాబాద్ని ఈరోజు ఒక టెక్నాలజీ హబ్గా చూస్తారు. ఐటీ కంపెనీస్ ఇక్కడ చాలా విస్తృతంగా ఉన్నాయి. సో టెక్నాలజీ నుంచి ఎంత భాగం వస్తుంది, లైఫ్ సైన్సెస్ నుంచి ఎంత వస్తుంది, ఇతర సెక్షన్స్ నుంచి ఎంత వస్తుంది. సో $3 ట్రిలియన్ వివరాల్ని అందులోకి పొందుపరచడం జరిగింది. ఇంకొకటి ఈ సెక్షన్లో ఏం చెప్పడం జరిగింది అంటే సాధారణంగా మనము గమనిస్తూ ఉంటాము, మన ఏ రాజ్యంలో చాలా పెద్ద ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉంటుందో అక్కడ ఒక విమర్శ వస్తుంది అంటే అంత అభివృద్ధి ఆ సిటీ చుట్టే జరుగుతూ ఉంది. సో హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే అంత హైదరాబాద్లోనే జరుగుతూ ఉంది, కర్ణాటక అంటే అంత బెంగళూరులోనే జరుగుతూ ఉంది, తమిళనాడు అంటే అంత చెన్నైలోనే జరుగుతూ ఉంది. కానీ మొదటిసారిగా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేసి ప్రతి భాగం నుంచి ఈ $3 ట్రిలియన్ ఎగుదల కోసం ప్రతి దాని నుంచి భాగస్వామి రావాలి. సో మీరు ఇక్కడ తెలంగాణలో ఉంటున్నారు, మీరు విని ఉంటారు, రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియాని కోర్ అర్బన్ రీజన్ క్యూర్ అంటారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక రింగ్ రోడ్ నిర్మాణం చేపడతా ఉంది, దాన్ని రీజనల్ రింగ్ రోడ్ అంటారు. సో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని పెరి అర్బన్ రీజన్ ప్యూర్ అండ్ RRR రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రూరల్ తెలంగాణ రేయర్ అనేది. సో ప్యూర్ రేయర్. సో మన ప్రణాళికలో క్యూర్ భాగస్వామి ఎంత ఉంటుంది, ప్యూర్ ఎంత ఉంటుంది, రేయర్ ఎంత ఉంటుంది, ఆ భాగస్వామి రావాల్సిందిగా ఉంటే ఆ గ్రామీణ ప్రాంతంలో కూడా ఎట్లాంటి వసతులు కల్పించాలి, ఎట్లాంటి రోడ్ సౌకర్యం ఉండాలి, ఎట్లాంటి స్కిల్స్ నైపుణ్యాలు పెంపొందించాలి, అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా ఉన్నటువంటి విమర్శలు అంతా హైదరాబాద్లో జరుగుతూ ఉంది, అంతా మన ఫోకస్ ఇక్కడే ఉంది, అట్లాంటివి లేకుండా ఇట్లాంటి విమర్శలకి తావు ఇవ్వకుండా మొత్తం రాష్ట్రాల నుంచి అభివృద్ధి ఎట్లా జరగాలి అట్లాంటి కూడా దృష్టి పెట్టడం జరిగింది. అండ్ ఆర్థిక అభివృద్ధి భాగంలో ఇంకొక అంశం ఏముంది అంటే మనకు అంత భవిష్యత్తులో అన్ని పెట్టుబడులు అన్ని గ్లోబల్ కంపెనీస్ తెలంగాణకే వస్తాయి ఆ నమ్మకం ఎట్లా వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా పోటీ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మీరు వింటూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అమరావతి తర్వాత కొత్త పాలసీస్, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ప్రధానమంత్రి గారు గుజరాత్ ని ప్రతినిధిత్వం చేస్తూ ఉన్నారు, వాళ్ళు రకరకాలుగా కొత్త వనరులు అభివృద్ధి చేస్తూ ఉంటారు. సో ఈ పోటీ మనము ఎట్లా తట్టుకోగలుగుతాము, సో దాని గురించి కూడా కొన్ని విషయాలు మన తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్లో రాయడం జరిగింది. ఎట్లాంటి రిఫార్మ్స్ అవసరం ఉందో, మనము ఒక బయట నుంచి ఎవరైనా పెట్టుబడి పెడతా ఉంటే వాళ్ళని ఆకర్షించుకోవడానికి ఎట్లాంటి నియమ నిబంధనలు పెట్టుకోవాలి, రిఫార్మ్స్ ఎట్లా చేయాలి, వాళ్ళని ఇటువైపు తీసుకురావడానికి విధానం ఎట్లా కల్పించుకోవాలి. సో అవన్నీ మనకు ఈ ఆర్థిక అభివృద్ధి సెక్షన్లో ఉంది. రెండో భాగాన్ని మనము ఇందాక చెప్పినట్టుగా సామాజిక అభివృద్ధి భాగంగా చూడాలి. అండ్ మన అందరికీ తెలుసు, మనకు మొదటి నుంచి ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా,
వాళ్ళకి 3 వర్గాల పైన చాలా చాలా ఆసక్తి ఉంటుంది. సో మన తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్లో కూడా సామాజిక అభివృద్ధి భాగం కింద 3 వర్గాల పైన ప్రత్యేకమైన దృష్టి ఉంది. ఒకటి యువత, ఒకటి మహిళలు, ఒకటి రైతులు. సో సంక్షిప్తంగా చెప్తాను. మహిళల కోసం ఉదాహరణకి దాంట్లో ఆ సెక్షన్లో మీరు మహిళల కోసం రాబోయే 21 సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేపడతా ఉందో ఆ హెడ్లైన్ ఎట్లా ఉంది అంటే, రాబోయే 21 సంవత్సరాల్లో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలుగా తయారు చేయాలి. సో ఇది సో అండ్ ఇంకా వివరాలు ఉన్నాయి. అంటే ఇది చెప్పడం చాలా సులభం అనిపిస్తుంది, 1 కోటి మంది మహిళలు కోటీశ్వరాలు. బట్ ఆ 1 కోటి మంది మహిళలు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది జిల్లాల నుంచి వచ్చారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు ఉంటాయి, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం వాళ్ళ ఇంటి స్థాయిలో చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఎట్లా గుర్తించాలి, వాళ్ళు చిన్న స్థాయి నుంచి వాళ్ళని పై స్థాయి వరకు కనీసం 1 కోటి రూపాయల ఆస్తి వాళ్ళ దగ్గర ఉన్నట్టు దానికి ఎట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి చేరుతా అవసరం ఉంటుందో, ఇంకా ఎవరో సహాయం చేస్తారు. సో అవన్నీ ఒక మన రూపకల్పన దీంట్లో పెట్టడం జరిగింది. యువత కోసం మన తెలంగాణ రైజింగ్లో ఏముంది అంటే, రాబోయే 21 సంవత్సరంలో ఎవరైనా యువతి వాళ్ళు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, స్వయం ఉపాధి కావచ్చు, ఒక కంపెనీలో ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, విదేశంకి వెళ్ళి ఉద్యోగం కావచ్చు, ఏదైనా వాళ్ళు అంటే వయస్సు కలిగిన తర్వాత వాళ్ళు వరల్డ్ ఆఫ్ వర్క్లో చేరుతూ ఉంటే, అడుగు పెడతా ఉంటే, ఆ సమయానికి వాళ్ళ దగ్గర అన్ని రకమైన నైపుణ్యాలు వాళ్ళ దగ్గర ఉండాలి. సో ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, ఆ శిక్షణ వాళ్ళకి ఎవరు ఇస్తారు, ఎవరికి ఏం మనకు సరిపడుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటాము, చాలామంది వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బేరీస్ వేసుకోకుండా అందరూ ఎంసెట్ రాస్తారు, నేను కూడా రాసిస్తాను, అందరూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారు, నేను కూడా ప్రిపేర్ అయిపోతాము. కానీ చాలా మందిలో అట్లాంటి సామర్థ్యం ఉందా లేదా, అది కూడా ఒక ప్రశ్నమే అన్నమాట. సో ఏ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా స్క్రీనింగ్ చేసి ఎవరికి ఏ దారి బాగా సరిపడుతుందో వాళ్ళకి అట్లాంటి మార్గదర్శకత్వం ఎట్లా ఇస్తారు, అది ఆ యువత భాగంలో ఉంది. అండ్ రైతుల గురించి కూడా ఒక భాగం ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏం చెప్తున్నాము అంటే, రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతులు ఆ వ్యవసాయం ద్వారా వాళ్ళ ఆదాయం రెట్టింపుగా పెరగాలి. అంటే ఈరోజు 100 రూపాయలు వాళ్ళకి వస్తూ ఉంటే 2 రెట్లు వాళ్ళకి ఆదాయం రావాలి. అది ఎట్లా సాధ్యం అవుతుంది, టెక్నాలజీ ఎట్లాంటి దాంట్లో ప్రయోజనంగా ఉంటుంది, వేరే ఏ రూపంలో వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయవచ్చు. సో ఇవన్నీ దాంట్లో ఉంది. సో ఇది 2వ భాగం. అండ్ 3వ భాగం ఇందాక చెప్పినట్టుగా అది పర్యావరణం గురించి ఉంది. ఏదైనా అభివృద్ధి చేసిన మన రాష్ట్రంలో పర్యావరణంకి ఏమాత్రం కూడా హాని కలగకుండా జరగాలి. సో కొంతమందికి తెలియకపోవచ్చు, మన చాలా ఒక మన కాన్ఫిడెన్స్తో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కొంతమంది మీలోంచి మాట్లాడితే వాళ్ళు ఎంత స్పష్టతతో మాట్లాడుతున్నారు, అవి స్వయంగా చూడడానికి నాకు అవకాశం వచ్చింది. సో మరి ఒకసారి నేను మినిస్ట్రీ అధికారులు అందరికీ, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మై భారత్, మన తెలంగాణలో ఉన్నటువంటి మై భారత్ టీం సభ్యులందరికీ నా అభినందన తెలియపరుస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అప్పుడు నన్ను దీంట్లో మీరు ఇన్వాల్వ్ చేస్తారు అని ఆశిస్తూ, అంత ఆప్యాయతతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, నన్ను దీంట్లో పిలిచినందుకు మరి ఒకసారి నా హార్దిక ధన్యవాదాలు. తెలంగాణ రైజింగ్ డే యొక్క విజన్ డాక్యుమెంట్ని క్లుప్తంగా మనకందరికీ కూడా మనందరి ముందు ఆవిష్కరించడం జరిగింది. స్వర్ణ తెలంగాణ దిశ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తుందో చెప్పడం జరిగింది. డెఫినెట్లీ వీ విల్ టేక్ యువర్ అపాయింట్మెంట్ సార్. అట్ దట్ మూమెంట్ వీ కెన్ ఫర్దర్ డిస్కస్, బికాస్ యూ ఆర్ నాట్ గివెన్ ద ప్రామిస్ దట్ ఆఫ్ అవర్ అకామిడేటింగ్ అవర్ officers. Thank you very much, sir. So, some of the, actually any program would be successful only when some people do contribute. So likewise, we have worked here for the past 2 days. We have forgotten now. I request our State Director and Chief Guest to please present a memento to them. Sai Krishna.
దాసరి శ్రీశైలం. నెక్స్ట్ ఎం శివ. కే రఘు. ఆర్ సాగర్ ఫ్రమ్ కరీంనగర్. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి రామచంద్ర సార్ని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథులు మరియు గారిని కోరుతున్నాను. రఘు ఆఫీస్లో ఉంటుంది. రఘు స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ మనం 28 and 29 ఎంసర్హెచ్ఆర్టీలో ఈ రోజుతో ఇప్పుడు మనం ముగించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయేష్ రంజన్ సార్ గారు, ఎంతోమంది సార్ మనకి హైదరాబాద్లో ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఐటీ కారిడార్ కానీ డెవలప్ అయిందంటే అలాంటి వ్యక్తి జయేష్ రంజన్ సార్. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో కూడా సార్ చాలా కీలక రోల్ ప్లే చేస్తున్నారు. అలాంటి ఐఏఎస్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ మనకి ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్ రావడానికి చేసిన అందరికీ కూడా, సార్కి కూడా మా మై భారత్ తెలంగాణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంకొక డిస్టింగ్విష్డ్ గెస్ట్ అయిన మదియాష్ గౌడ్ గారు, మన సార్ గారు పాత ఫార్మర్ లోక్సభ మెంబర్ గారు, అదే ఫార్మర్ బిఓజీ మెంబర్ ఆఫ్ ఎన్వైకే. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అత్యంత కష్టమైన పాత్ర ఎవరిదైనా ఉందంటే అది జ్యూరీ మెంబర్స్. కాబట్టి ఎందుకంటే స్లైడ్ చేంజ్ అందరూ కూడా ఎక్సలెంట్గా చెప్పారు. జ్యూరీ మెంబర్స్కి చాలా కష్టమైంది టాప్ 3 సెలెక్ట్ చేయడానికి. కాబట్టి అంత కష్టమైన రోల్ ప్లే చేసిన 5 జ్యూరీ మెంబర్స్కి కూడా మా మై భారత్ తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా మేము చేయడానికి సహకరించిన అందరూ, డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ 2 days మాకు సహకరించినందుకు మా మై భారత్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ముందు కార్యక్రమాల్లో కూడా మీ కోఆపరేషన్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे conducted a youth parliament inviting all the youth between the age group of 18 to 25 to participate in the youth parliament and speak on union participation. It's a very good initiative. It is youth. Without their participation, India cannot be a truly vibrant by 2047. It is their future. They should be empowered. Unless the youth empowered and learn the parliament procedures, India cannot progress. Women reservation bill, which is going to come, which will empower lower and lower women, especially in the parliament. It's a good initiative by the Department of Youth and Sports of Southern Government. And the vision of Chief Minister of Telangana, Shri Revanth Reddy, is also to make Telangana a $3 trillion economy by 2047 and to provide all the assistance and encouragement to the youth by providing skill training and job opportunities to be created, and more and more jobs should be available to the youth, and they should be made part of the decision. Then only a true vibrant Bharat. ఇప్పుడు ఓకే బోలిए राइट
नमस्कार। आज डॉक्टर MCR HRD इंस्टीट्यूट में स्टेट लेवल विकसित भारत यूथ पार्लियामेंट प्रोग्राम आयोजित किया गया और ये प्रोग्राम में जो है पूरे तेलंगाना के सभी 33 डिस्ट्रिक्ट से सभी 5 विनर जो है इस प्रोग्राम में, हर डिस्ट्रिक्ट से 5 विनर इस प्रोग्राम में उन्होंने पार्टिसिपेट किया था, भाग लिया। पूरे 155 यूथ पार्टिसिपेंट्स जो कि हर डिस्ट्रिक्ट से विनर होकर सेलेक्ट होकर यहाँ आए थे, उन्होंने यहाँ स्टेट लेवल विकसित भारत यूथ पार्लियामेंट में भाग लिया और अपने अपने विचारों को, यूनियन बजट का जो एक टॉपिक था उसके ऊपर उन्होंने अपने अपने विचारों को और उनके जो आइडियाज, उनके विजन है उसको यहाँ पर उन्होंने अपने स्पीच के माध्यम से, अपने भाषण के माध्यम से यहाँ उन्होंने शेयर किया और किस तरह से भारत को विकसित भारत 2047 तक का जो लक्ष्य है विकसित भारत बनाने का, उसमें युवाओं की क्या भागीदारी हो सकती है और गवर्नमेंट को क्या क्या और इनिशिएटिव लेने चाहिए और हर फील्ड में, हर सेक्टर में, चाहे वो इनोवेटिव सेक्टर है या फिर एग्रीकल्चर है, डिफेंस है, स्पोर्ट्स है, उनमें और युवाओं के करियर और उनके स्किल से रिलेटेड और क्या क्या इनोवेटिव आइडियाज़ जो है यूनियन बजट में और बाकी अदर स्कीम में शामिल किए जा सकते हैं। इसको लेकर हमारे युवाओं ने, तेलंगाना के सभी युवाओं ने बढ़ चढ़कर हिस्सा लिया और अपने विजन्स जो है उन्होंने यहाँ पे शेयर किए। उसी के साथ इस कार्यक्रम के समापन दिवस पे आज के हमारे मुख्य अतिथि के रूप में श्री जयेश रंजन सर, जो कि स्पेशल चीफ सेक्रेटरी ऑफ तेलंगाना है, उन्होंने भाग लिया और सभी युवाओं को मार्गदर्शन दिया और उनको अपनी ब्लेसिंग्स दी। आज के कार्यक्रम में 3 युवा जो हैं विनर्स के रूप में सेलेक्ट हुए हैं। उसमें से फर्स्ट विनर के रूप में जो है टी निकिता हैदराबाद से वो विनर हुई है। उनके अलावा बाकी और डिस्ट्रिक्ट से 2 विनर और सेलेक्ट हुए हैं। ये सभी 3 विनर जो है ये नेशनल लेवल पर दिल्ली में पार्लियामेंट में शामिल होंगे और हमारे तेलंगाना राज्य को जो वहाँ पर रिप्रेजेंट करेंगे और साथ ही युवाओं के आदर्शों को, युवाओं के विचारों को, युवाओं की भागीदारी को वो वहाँ पर रिप्रेजेंट भी करेंगे और साथ ही सक्रिय भागीदारी के साथ अपने भारत को, हमारे देश भारत को विकसित भारत बनाने में अपना योगदान देंगे। धन्यवाद।